చాలా రోజుల తర్వాత మా సియర్ గాని బక్రా చేసి వాడితో బిర్యానీ బిల్ కట్టించేసా అని చెప్పని అలిగి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి బిర్యానీ తిని చాలా రోజులు అవుతుందని మళ్ళీ బిర్యానీకి అయితే వెళ్ళాం. ఆర్డర్ రాగానే మా సియర్ గడ ఆగలేక ఆత్రంతో తినేస్తుంటే ఆటగాడేమో ఫోన్ లో ఇంకా ఆటాడుతూనే ఉన్నాడు. ఈలోగానే లెగ్ పీసెస్ కూడా వచ్చేసినాయి. అవి రాగానే మా సియర్ గడ చూడండి ఎలా చూస్తున్నాడు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. అదేంటంటే ఆ లెగ్ పీస్ నువ్వు తినకుండా ఉంటే నువ్వు ఆర్డర్ చేసిన బిర్యానీ బిల్ మేమే కడతామని చెప్పాను. ఒకవేళ నీకు ఆ లెగ్ పీస్ కావాలనుకుంటే తినేసి నీ బిల్ నువ్వే కట్టేసుకోని చెప్పాను. అంతే, నాకు ఆ లెగ్ పీస్ అవసరం లేదు, నా బిల్ కూడా మీరే కట్టేనని చెప్పాడు. ఇంకా 2 లెగ్ పీసెస్ నేనే లాగించేశాను. స్టార్టింగ్ లో ఏదో వద్దన్నాడు కానీ నేను ఆటగాడు తింటుంటేనేమో మా వైపు అలాగే చూస్తున్నాడు. నాకు కూడా ఇవ్వండి అని చెప్పని లెగ్ పీస్ ఇవ్వబోయేసరికి ఉల్లిపాయన లెగ్ పీస్ అనుకుని తినేస్తా ఉన్నాడు. ఆ ఉల్లిపాయ ఘాటు వల్ల కంట్లోంచి నోట్లోంచి ఒకేసారి నీళ్ళు వచ్చినాయి. అంతా అయిపోగానే మా బిల్ వరకు మేము కట్టేసి మా సియర్ గారి బిల్ ఏమో కట్టకుండా వచ్చేసాం. నా లెగ్ పీస్ తో పేసి నన్ను మోసం చేసి నాతోనే బిల్ కట్టిస్తారా అని చెప్పని అడిగాడు. సర్లే నీకు ఆ లెగ్ పీస్ ఇంకోసారి ఎప్పుడైనా ఇప్పిస్తానులే రారా అంటే ఎంతసేపటికి రావట్లేదు. సరే నీకు సాయంత్రం ఐస్ క్రీమ్ కొనిస్తారా రారా అంటే అప్పుడు వచ్చాడు. మళ్ళీ అక్కడ నుంచి బిర్యానీ షాప్ లోకి వెళ్ళి ఇందాక సోంపు తీసుకోవడం మర్చిపోయినా అవి తీసుకోకుండా నేను మీతో రాను అంటున్నాడు. సోంపు తీసుకొని మాకన్నా ముందు వెళ్ళిపోయి లేట్ అవుతుంది రండ్రా వెళ్దాం అంటున్నాడు. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.